నా పేరు జోయా ఖాన్. మీరు వింటున్న ఈ ఆడియో స్టోరీ పేరు కూతురు చక్కెర మరియు కోడలు ఉప్పు లాంటిది. నౌ కథ విషయానికొస్తే, ఒక కుటుంబంలో అత్త మరియు కోడలు చాలా ప్రేమగా స్నేహంగా ఉండేవారు. అత్త పేరు సుగుణ, మరి కోడలి పేరు స్నేహ. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ అండర్స్టాండింగ్ని చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బంధువులలో కొందరికి ఆశ్చర్యం, మరి కొందరికి అసూయగా ఉండేది. చక్కగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అత్తకు తన ఫ్రెండ్ కాల్ వచ్చింది. చాలాసేపు చాలా కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్య సుగుణ తన ఫ్రెండ్తో చెప్పింది, కూతురు చక్కెర అయితే కోడలు ఉప్పు లాంటిది అని. ఆ మాట స్నేహకు వినిపించింది. కూతురు చక్కెర, కోడలు ఉప్పు అనే మాట అత్త నోట విన్నప్పటి నుంచి స్నేహ చాలా బాధపడింది. అత్తతో మాట్లాడడం మానేసింది. ఒకే ఇంట్లో ఉన్నా కూడా వీలైనంత దూరంగా ఉండడం మొదలుపెట్టింది స్నేహ. కోడలిలో ఈ మార్పులు గమనించిన అత్తకు ఆ మార్పులకి కారణం అస్సలు అర్థం కాలేదు. అడిగితేనే కదా ఎదుటివారి ఫీలింగ్స్ అర్థమయ్యేది అనుకొని అత్త తన కోడలితో అడిగింది, స్నేహ, నిన్ను ఎవరైనా హర్ట్ చేశారా? చాలా హ్యాపీగా అండ్ ఫ్రెండ్లీగా ఉండే నువ్వు మౌనంగా ఒంటరిగా ఉంటున్నావు ఎందుకు అని. మరి స్నేహ కూడా ఏమీ దాచుకోకుండా అత్తను అడిగింది, అత్తమ్మ, మీరు మీ ఫ్రెండ్తో ఫోన్లో చెప్పారు కదా కూతురు చక్కెర మరియు కోడలు ఉప్పు లాంటిది అని. ఈ వాక్యానికి ఏ విధంగా పాజిటివ్గా తీసుకోవాలో అర్థం కావడం లేదు నాకు అని. అత్త స్నేహ పక్కన కూర్చొని చెప్పింది, స్నేహ, నువ్వు నా మాటలను అపార్థం చేసుకున్నావు. కూతురు లైఫ్ లాంగ్ కన్నవాళ్లకు చక్కెరలా తీయగా అనిపిస్తుంది. మరి కోడలు ఉప్పుతో సమానం అంటే కోడలి రుణం ఎవరైనా సరే తీర్చుకోవాలనుకున్నా తీర్చుకోలేనిది. అన్నం వండినా, కూర చేసినా ఉప్పు లేకపోతే ఏ వంటకానికైనా రుచి ఉండదు. మరి నాలా ప్రతి అత్త జీవితంలో కోడలు అనే బంధం చాలా అవసరం మరియు విలువైనది. ఆ మాట విన్న స్నేహ అత్త చేతులు తన చేతుల్లో తీసుకుని ముద్దు పెట్టి, థ్యాంక్ యూ అత్తమ్మ, అండ్ ఐఎమ్ ఆల్సో సో సారీ అంది. ఈ స్టోరీ యొక్క మారల్ ఏంటంటే, రిలేషన్షిప్ ఏదైనా కానీ నాది అత్త స్థానం కాబట్టి నేను గ్రేట్ అని, నేను కోడల్ని కాబట్టి నేనే గ్రేట్ అనుకోకుండా ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఫ్రెండ్షిప్గా మార్చుకుంటే మనశ్శాంతి బయట వెతుక్కునే అవసరం ఉండదు. ఓకే లిజనర్స్, మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకై కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.